పట్టుకొని కొడతానంట. ఉందా? సరే డన్ ఉండని. డన్ డన్. సరే సరే, ఎప్పుడైనా టీసీ 0 చేస్తూ ఉండాలి, అర్థమైతే. టీసీ 0 వేయాలి. నెట్టేయండి రా, లేకపోతే నెట్టేయండి, పోయేదేం లేదు. జనరల్ వాడు ఎందుకు వస్తుంది? ఏం మాట్లాడుతున్నా? వెరీ గుడ్ మార్నింగ్ యోధా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం. అండ్ ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి మన ముఖ్య అతిథులందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మన యోధా గ్రాండ్ ఓపెనింగ్ కి విచ్చేసినటువంటి మన పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి హార్టీ వెల్కమ్ అండి. అండ్ వచ్చిన అతిథులందరూ కూడా పూజా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. సో వచ్చిన గెస్ట్స్ అందరినీ కూడా అక్కడ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ క్యాబినెట్ ఆఫ్ తెలంగాణ మన హెల్త్ మినిస్టర్ గారు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి కూడా హార్దిక స్వాగతం అండి. ఇవాళ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. హార్టీ వెల్కమ్ సార్. హలో. పూజలో పార్టిసిపేట్ చేయండి. ఫోటోగ్రఫర్స్ అందరినీ కూడా అక్కడి నుంచి క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. చిరంజీవి గారిని అండ్ అలానే మన హెల్త్ మినిస్టర్ గారిని కూడా అక్కడ పూజలో పార్టిసిపేట్ చేస్తే ఆ తర్వాత వేదిక మీద మనం కార్యక్రమాన్ని మొదలు పెట్టేసుకోవచ్చు. ఓం శ్రీగరంభ్యాం నమః. హరి ఓం
ॐ गणानान्त्वा गणपतिगं अवामवे ॐ गणानान्त्वा गणपतिगं अवामवे कविं कवीनामोमस्तमस्तवम् ध्याष्टराजं ब्रह्मणां ब्रह्मणस्पता आनस्रवन्ना नोतिविश्चं दसादनं श्रीमहागणाधिपतये नमो नमः ॐ प्रणो देवी सरस्वती वादिल्वादिनीपते दीनामामित्रे मतो ॐ श्रीमहासरस्वते नमः శ్రీకరం భ్యం చేయాలండి దయచేసి ఆ ప్లేస్ నుంచి ద్రువంతే రాజా వర్ణాం ద్రువంతే వాం బృహస్పతి ఫోటోగ్రఫర్స్ దయచేసి క్లియర్ చేయాలి అక్కడ నుంచి ఇట్స్ ఎ హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఫోటోగ్రఫర్స్ అండి దేవిన్ వాచామజనయంతాం దేవాస్వాశ్వరూపాన్ పశుభో వదంతే స్థానామంత్రేషా మూర్ధంద్వారా ఇవాళ యోధా గ్రాండ్ ఓపెనింగ్ కి వచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున స్వాగతం సుస్వాగతం అండి. యోధా ఏంటి, ఈ జర్నీ ఏంటి, ఒక్క నిమిషం అయితే మనం మాట్లాడుకోవాలి. హెల్త్ కేర్ మరియు ఐటీ డొమైన్లలో ప్రసిద్ధి చెందిన ప్రపంచ స్థాయి సంస్థలలో యోధా ఒకటి. దేవాంశ్ ల్యాబ్ వర్క్స్, మైక్రోజెన్ హెల్త్ వంటి ప్రపంచ స్థాయి అడ్వాన్స్డ్ ల్యాబ్స్ ని కాలిఫోర్నియా మరియు న్యూజెర్సీ రాష్ట్రాలలో స్థాపించి 5 ప్రాసెసింగ్ సెంటర్స్ ద్వారా 14 వేర్వేరు రాష్ట్రాలలో ఉన్న క్లయింట్స్ కి సేవలు అందిస్తున్నారు. 14 రాష్ట్రాల్లో ఉన్న 28% జనాభాకి సేవలు అందిస్తున్నారు మన యోధా గ్రూప్. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో గణనీయంగా దోహదపడింది మన యోధా. అడ్వాన్స్డ్ జెనోమిక్స్ టెస్టింగ్లలో ఒకటిగా నిలిచింది. మరి చైర్మన్ శ్రీ సుధాకర్ కంచర్ల గారు హెల్త్ కేర్ మరియు ఐటీ రంగంలో అపారమైన అనుభవాన్ని కలిగి ఉన్నారు. మరి 1 దశాబ్దం కంటే ఎక్కువ వ్యవధిలో 3 ప్రపంచ స్థాయి ల్యాబ్స్ మరియు 7 ఐటీ కంపెనీలను పూర్తి అంకిత భావంతో మరియు నిబద్ధతతో నిర్మించారు. రొటీన్ రేడియాలజీ మరియు స్పెషాలిటీ సేవలను యోధా ద్వారా అందించి రోగ నిర్ధారణ అవసరాలను తీర్చడం ఆయన ఆలోచనలో ఒకటి. యోధాకు ప్రముఖ సంస్థల నుండి 30 మంది అపార అనుభవం ఉన్న వైద్యులు మరియు కనీసం 1 దశాబ్దం అనుభవం ఉన్న 200 మంది సాంకేతిక సిబ్బందితో అత్యుత్తమైన సేవలను అందిస్తున్నారు. 2.5 సంవత్సరాల స్వల్ప వ్యవధిలో యోధా కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతదేశం అంతటా 1 మిలియన్ కంటే ఎక్కువ మంది కస్టమర్లను, వేలాది మంది వైద్యులకు మరియు వందలాది ఆసుపత్రులకు సేవలు అందించింది. యోధా ముఖ్యంగా మనకు అన్ని రకాల సర్వీసెస్ లైక్ బయోకెమిస్ట్రీ, హెమటాలజీ, మైక్రోబయాలజీ, పాథాలజీ మరియు రేడియాలజీ సర్వీసెస్తో పాటు ఎస్పెషల్లీ ఇక్కడ స్పెషాలిటీ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలి. స్పెషాలిటీ సర్వీసెస్ అయినటువంటి బయోకెమికల్ జెనెటిక్స్, సైటోజెనెటిక్స్, జెనోమిక్స్, ఫార్మాకోజెనోమిక్స్, న్యూట్రిజెనోమిక్స్ అండ్ ఫ్లో సైటోమెట్రీ, ట్రాన్స్ప్లాంట్ ఇమ్యూనోజెనెటిక్స్, సైటోపాథాలజీ లాంటి సర్వీసెస్ని కూడా యోధా అందిస్తుంది. అందుకనే యోధా ఈజ్ యునిక్ అండ్ వరల్డ్ క్లాస్ అని మనం అందరం కూడా మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా మన హైదరాబాద్ ప్రజలకు ఉచిత హోమ్ శాంపిల్ కలెక్షన్ మరియు వెంటనే క్వాలిటీ రిపోర్ట్ ని అందిస్తున్నారు. యోధా ఫార్మసీ ద్వారా 20% డిస్కౌంట్ తో ఇంటి వద్దకే మెడిసిన్ ని అందజేస్తుంది. మరియు యోధా క్లినిక్ ఆన్ కాల్ ద్వారా ఉచిత డాక్టర్ కన్సల్టేషన్ పరీక్షలకు ముందు మరియు పరీక్షల తర్వాత కూడా ఉచితంగా అందిస్తుంది. మరి DNA డీకోడర్ అనే అత్యాధునిక వైద్య పరీక్ష ద్వారా జన్యు సంబంధిత వ్యాధులను ముందుగా తెలుసుకునే సౌకర్యం యోధా మనకి కలగజేస్తుంది. దీని ద్వారా మన ఆహార అలవాట్లు, జీవన శైలి మార్చుకొని దీర్ఘకాల వ్యాధులు అయిన క్యాన్సర్, కార్డియాక్ డిసార్డర్స్ మరియు డయాబెటీస్ రాకుండా ముందు జాగ్రత్త తీసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సో ఇవాళ ఈ స్పెషల్ ఒకేషన్ లో మనం అందరం మన చప్పట్లతో యోధాకి గ్రాండ్ వెల్కమ్ చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ అమీర్పేట్లో హైదరాబాద్ లో ఉంది యోధా అండ్ ఇవాళ మాధాపూర్ లో మనందరి ముందుకు వస్తుంది. వాళ్ళ సేవలు అందించడానికి రెడీగా ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ యోధా. అండ్ ఇక్కడ స్టేజ్ దగ్గర ఎవరిని కూడా గుమ్మి కూడకూడదండి, ప్లీజ్ దయచేసి క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో
యోధా తీసుకున్న ఎన్నో ఇనిషియేటివ్స్ లో రీసెంట్ గా మన తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఈవెంట్ జరిగిందండి. అందులో మన మెగాస్టార్ చిరంజీవి గారు పార్టిసిపేట్ చేయడం, ఆయన సపోర్ట్ తో ఆ ఈవెంట్ ఎంతో సక్సెస్ఫుల్ గా అవ్వడం మనం అయితే చూసాం. అండ్ ఆ రోజు ఆ ఈవెంట్ లో ప్రామిస్ చేయడం జరిగింది ఎంతో మంది క్రియేటర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా హెల్త్ కార్డ్స్ అందజేస్తామని చెప్పి. సో ఆల్రెడీ 9,000 మంది దానికి ఎంట్రీస్ పంపిస్తే 3,000 రిజిస్ట్రేషన్స్ తీసుకున్నాం. అందులో 1000 మందికి ఈ హెల్త్ కార్డ్స్ అనేవి ఇష్యూ చేస్తామని చెప్పాం. మరి హెల్త్ కార్డ్స్ లో 50% వాళ్ళ మెడికల్ ఏవైతే డయాగ్నోస్టిక్స్కి వస్తారో ఆ సర్వీసెస్ మీద 50% ఆఫర్. అండ్ అట్ ద సేమ్ టైం ఫార్మసీ దాంట్లో కూడా 20% డిస్కౌంట్ అనేది అందజేయడం జరుగుతుంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ మన గెస్ట్ అందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానించేద్దాం. ముందుగా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం చైర్మన్ ఆఫ్ యోధా గ్రూప్స్ శ్రీ కంచర్ల సుధాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ప్లీజ్ గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ సుధాకర్ గారు. ఇవాళ మన మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ క్యాబినెట్ ఆఫ్ తెలంగాణ శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. మీ సపోర్ట్ లేకపోతే ఇంత గొప్పగా మేము ఈ కార్యక్రమాన్ని చేసి ఉండకపోయేవాళ్ళం. సార్ హార్టీ వెల్కమ్ టు యూ. మనందరి ఫేవరెట్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయనకి ప్రజాసేవన్న సినిమాలన్నా ఎంత ప్యాషనో మనందరికీ తెలుసు. ఇవాళ మీ ప్రెసెన్స్ ఈ కార్యక్రమంలో మమ్మల్ని మరింత ఉత్తేజపరిచింది సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ వెల్కమ్ టు యూ సార్. ముందుగా our special guest today దామోదర్ రాజనరసింహ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. I'll just wish the Yoda Diagnostic Center మిత్రుడు కంచెల సుధాకర్ గారు, మనందరి అభిమాన నటుడు పద్మవిభూషణ్ పెద్దలు చిరంజీవి గారు, మీడియా మిత్రులారా, let me first congratulate Yoda Diagnostic Center which has started during the COVID period. It has created a brand for itself. One advice to the Yoda management is the treatment or the diagnostic should be affordable to the common man. That's one advice from my side, because health is everybody's concern, education is everybody's concern. It should be to the common man. Keeping common man in view, we should move forward. I once again congratulate you and wish you all the best in this endeavor. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. చిరంజీవి గారు మాట్లాడే ముందు సార్ ఒక హంబుల్ రిక్వెస్ట్, మన హెల్త్ కార్డ్స్ ఎవరికైతే ప్రామిస్ చేసామో అక్కడి నుంచి కాంటెంట్ క్రియేటర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక 10-15 మెంబర్స్ వచ్చారు. వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ఇచ్చేసిన తర్వాత డిజిటల్ ఫెడరేషన్ చైర్మన్ ప్రసాద్ గారిని స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం అండి ప్లీజ్. అండ్ అలానే విశ్వ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ హెల్త్ కార్డ్స్ ని ఇప్పుడు మనం అందించేద్దాం. ముందుగా మీమర్స్ నుంచి సిఏపిడిటి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి టు కలెక్ట్ యువర్ హెల్త్ కార్డ్. అండ్ అడిక్టెడ్ టు మీమ్స్, స్ట్రిక్ట్లీ ఫర్ మెన్, అన్ప్రొఫెషనల్ ట్రోలర్స్, మీమ్ రాజా. సో ఈ మీమర్స్ అందరినీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు కలెక్ట్ యువర్ హెల్త్ కార్డ్స్.
నెక్స్ట్ యూట్యూబర్స్ నుంచి బి శ్రీనివాస్ గారు, ఇన్ఫినీ ఫీడ్, పూల చొక్క, బి శ్రీనివాస్ గారు వన్స్ అగైన్, నవీన్ నాయక్ గారు, లక్ష్మణ్ తేకుమూడి గారు అండ్ వినయ్ గారు రిక్వెస్టింగ్ యువర్ ప్రెజెన్స్ ఆన్ ద డైస్ అండి. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కేటగిరీలో హర్ష గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు కలెక్ట్ యువర్ హెల్త్ కార్డ్స్. ఇది ఫస్ట్ రౌండ్లో 1000 మెంబర్స్కి మేము ఇస్తున్నాం అండి. ఆ తర్వాత ఇంకా 2000 పీపుల్కి కూడా రీచ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అతి త్వరలోనే భారత్ డిజిటల్ మీడియా ఫెడరేషన్ కూడా స్టార్ట్ అవబోతుంది. ఆల్రెడీ శ్రీరామనవమికి అనౌన్స్ చేసాం. మరి అయోధ్యలో ఆ ఈవెంట్ కూడా ఉండబోతుంది. అది కూడా అంతే సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి మేమంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ రైట్, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు మనం అందరం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి చిరంజీవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. యోధా డయాగ్నోస్టిక్ సెంటర్ ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు, నా మిత్రులు, నా శ్రేయోభిలాషి దామోదర్ రాజనరసింహ గారికి, అలాగే వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, అలాగే నా తమ్ముడు కంచర్ల సుధాకర్ ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున తన మరో బ్రాంచ్ని ఇక్కడ మాదాపూర్లో ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషం, చాలా శుభపరిణామం. తన ఐడియాలజీ నాకు తెలుసు. ఎందుకంటే ఇలాంటి పరీక్షలు అనేవి పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలి. అదే విషయం ఇందాక రాజనరసింహ గారు అడుగుతున్నారు. ఇది వాళ్ళకి అందుబాటులో ఉంటేనే దీని ప్రయోజకత్వం, దీని యొక్క అల్టిమేట్ ఎయిమ్ అది. దానికి రీచ్ అయ్యేలా నువ్వు ప్రయత్నాలు చేయాలంటే దానికి సమాధానం సుధాకర్ ఏం చెప్పలేకపోయాడు. అలాగే సార్ అంటూ నేను చెప్తున్నాను. లాస్ట్ టైం అమీర్పేటలో ఇలాంటి డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెన్ అయిన సందర్భంగా నాకు అప్పటికప్పుడు అనిపించింది, మా సినిమా కళాకారులు, కార్మికులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ ఏ రోజుకు ఆ రోజు ఉపాధి, ఆ రోజు వాళ్ళ పబ్బం గడుపుకోవాల్సిన పరిస్థితి. అలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి అవసరాలు ఎంతో ఉంటుంది, ముఖ్యంగా మెడికల్ ఎయిడ్. నేను స్టేజ్ మీద ఇలాగే మాట్లాడుతూ అప్పటికప్పుడు సుధాకర్ నువ్వు రమ్మనగానే వచ్చాను, కానీ వచ్చిన పర్పస్ ఏంటంటే నేను అడగాలనుకున్నది, మా సినిమా కార్మికులకు ఏదైనా వెసులుబాటు ఉందా, ఏదైనా సరే ఇంత హై ఎండ్ ఈ మెడికల్ టెస్ట్ సంబంధించిన ఏమైనా సరే మాకు అందుబాటుకు రాగలవా ఇవ్వగలవా అని అడిగాను. ఖచ్చితంగా ఇస్తాను చెప్పండి అన్నయ్య అని అన్నాడు. నన్ను అన్నయ్య అని పిలుస్తాను, నా తమ్ముడు అంటువాడు కాబట్టి. వెంటనే దాదాపుగా తన అన్న మాట ప్రకారం 14,000 మంది సినిమా కార్మికులకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అండ్ యోధా డయాగ్నోస్టిక్ సెంటర్ సంయుక్తంగా కొన్ని కార్డులు ఇవ్వడం జరిగింది. అది 14,000 మంది కేవలం ఆ ఇష్యూ చేసిన మెంబర్స్కి మాత్రమే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ వెసులుబాటు ఇవ్వగలిగాడు. అంటే దాదాపు 14,000 ఇంటూ 5 మంది, వాళ్ళ అమ్మ, నాన్న, భార్య, బిడ్డ అంతమందికి ఇచ్చేలాగా తను సమాయుత్తం అయ్యాడు. ఈరోజు కూడా ప్రతి కార్మికులు అంటారు, సార్ మీరు ఆ రోజున మాకు ఇప్పించబట్టి, అక్కడ మాకు ఆ వెల్కమింగ్ ఉండబట్టి, అక్కడ వెసులుబాటు మాకు ఉండబట్టి మాకు ఎంతో కలిసి వస్తుంది. ఎంఆర్ఐ చేయించాలంటే మాకు 15,000 నుంచి 18,000 దాకా అవుతుంది, మాకు 5-6 వేలలో అయిపోతుంది యోధా డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తే. ఇదంతా కలిపి ఆయన సుధాకర్ పెద్ద మనసు, అలాగే నా ప్రయత్నం ఇవన్నీ కూడా దోహదపడ్డాయని వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. దానికి తాము వంతు కృషిగా చేయటం అన్నది, సామాజిక స్పృహ ఉండటం అన్నది నాకు అతని పట్ల అపారమైనటువంటి గౌరవం ఉంది. అండ్ ఇందాక మన మినిస్టర్ గారు అడిగిన దానికి సమాధానం ఇదే సార్. ఆ రకంగా సామాజిక బాధ్యత వహించి తను ఇలాంటివి కల్పించాడు. అందుకని అలాగే ఇక్కడ కూడాను ఈ రోజున మన ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో డిజిటల్ ఫెడరేషన్ ఉంది. వాళ్ళకు కూడా ఈ రోజున యూట్యూబర్స్ కానివ్వండి, ఇతర ఇన్ఫ్లుయెన్సర్స్కి కార్డులు అందజేయడం అనేది ఇది చాలా చాలా శుభ పరిణామం, చాలా మంచిది. ఇలాంటివన్నీ కూడాను పేదలకు కూడా అందుబాటులో రావటం అనేది నేను మనస్ఫూర్తిగా హర్షిస్తూ ఇలాంటి సెంటర్స్ మరెన్నో చేయాలి. ఎందుకంటే
అతనికి వ్యాపార దక్షత నా గురించి నాకు తెలుసు. అమెరికాలో తను ఎంతగా వ్యాపారం, తను బిజినెస్ మ్యాన్గా ఒక కార్పొరేట్గా అక్కడ ఉన్నాడో తెలుసు. కేవలం తను డబ్బు సంపాదన కోసం అయితే కనుక అమెరికా కంటే ఇక్కడ ఏమి వయబిలిటీ కాదు. అలాంటి అమెరికాని కాదనుకుని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ రకమైనటువంటి ఒక సహాయపడాలి సమాజానికి, తనంతో బాధ్యతగా ఇవన్నీ కూడా పెడుతున్నాడంటే ఇందులో కమర్షియల్ వయబిలిటీ కానీ కమర్షియల్ మైండ్ లేకుండా పోలేదు, ఉంది. బట్ అట్ ద సేమ్ టైం కొంత పర్సంటేజ్ పేదల కోసంగా కూడా ఇవన్నీ అందుబాటులోకి తీసుకురావడం అనేది మనస్ఫూర్తిగా నేను హర్షిస్తూ అభినందిస్తూ ఇలాంటి మరెన్నో సెంటర్స్ ఇంతే సక్సెస్ఫుల్గా చేయాలి మీ అందరి బ్లెస్సింగ్స్ తోని కోరుకుంటూ నా తమ్ముడికి మరొకసారి నా అభినందన తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. మీరు ఈ కార్యక్రమానికి రావడం, మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వడం, ఇంతకంటే పెద్ద సపోర్ట్ అండ్ బూస్ట్ మాకే ఉంటుంది చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఇప్పుడు మన చైర్మన్ కంచర్ల సుధాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అండ్ రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్, హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు అండ్ మా అన్నయ్య చిరంజీవి గారు అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్. కంచర్ల హెల్త్ ఇండస్ట్రీలో మేము ఒకరు గ్లోబల్ హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ అండ్ ఇప్పుడే వెళ్ళిపోయారు, రెయిన్బో హాస్పిటల్స్ కంచర్ల రమేష్ గారు. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఐ థింక్ 2 years బ్యాక్ అన్నయ్య చేతుల మీదుగానే యోధా ఆవిర్భవించడం జరిగింది అమీర్పేటలో. సో 2 yearsలోనే ఆల్మోస్ట్ ఒక 10 million కస్టమర్స్కి మేము సర్వీస్ చేయడం, ప్లస్ అదేవిధంగా ఇంతకుముందు ఇక్కడున్న చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి కొన్ని స్పెషాలిటీ టెస్టింగ్ అంతా అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ వేరే సిటీస్కి వెళ్ళాల్సి వచ్చేది. సో లేదు, ఇక్కడ ఇంకా చాలా స్పేస్ ఉంది. సో మన తెలుగు స్టేట్స్కి డెఫినెట్లీ మంచి క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ అండ్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయాలి. అదేవిధంగా సామాజిక స్పృహతో కూడా చేయాలి, ఎఫోర్డబుల్ కాస్ట్కే చేయాలి అనే విధంగా ఒక జస్ట్ కమర్షియల్గా ఒక ఆర్గనైజేషన్ నిలబడాలంటే కమర్షియల్గాను ఉండాలి, అదేవిధంగా సామాజిక స్పృహతో కూడా మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. వచ్చిన ప్రతి కస్టమర్కి ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఈ హెల్త్ కేర్ సిస్టమ్ని బిల్డ్ చేద్దామనే ఆలోచనతో స్టార్ట్ చేసిందే ఈ యోధా ఆర్గనైజేషను. అండ్ విత్ ఆల్ పెద్దల బ్లెస్సింగ్స్ అన్నీ అండ్ అదేవిధంగా నా ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి బ్యాక్ బోన్గా ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ వల్లే ఇది ఈ 2 years చాలా కాన్ఫిడెంట్గా మేము ఎస్టాబ్లిష్ అవ్వగలిగాము, బోత్ తెలుగు స్టేట్స్ అండ్ ఆల్ మెట్రో సిటీస్ ఆఫ్ ఇండియా. సో ఐ థింక్ విత్ ఆల్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ మా అన్నయ్య చిరంజీవి గారు అండ్ మినిస్టర్ గారు వాళ్ళ దామోదర్ రాజనరసింహ గారి బ్లెస్సింగ్స్తో ఇంకా ముందు అనేక సిటీస్కి ఎమర్జ్ అయ్యి మంచి హెల్త్ కేర్ ఎకోసిస్టమ్ని బిల్డ్ చేసి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామని ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. యా, వి థ్యాంక్ ఆల్ అ గెస్ట్స్ అండి. అండ్ అలానే కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ అ గ్రాండ్ సక్సెస్. ఈ గ్రాండ్ ఓపెనింగ్కి కూడా విచ్చేశారు. సో వన్స్ అగైన్ వీ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది గెస్ట్స్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. కొసమెరుపు మన సినిమా కార్మికులు చాలామంది అమీర్పేట దాకా వెళ్ళి అక్కడ మాత్రమే చేయించుకోవాలన్న భావంతో ఉన్నారు. ఈ రోజున సినిమా కార్మికులు ఉండేటటువంటి ఈ యొక్క మాదాపూర్ ఏరియాలో ఇక్కడ కూడా అదే కార్డ్స్ వాడుకుంటూ ఇక్కడ కూడా ఆ సౌలభ్యం పొందొచ్చు, ఆ సర్వీసెస్ పొందొచ్చు అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వి థ్యాంక్ ఆల్ ది గెస్ట్స్ ఫర్ జాయినింగ్ అస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మన యోధాకి సంబంధించిన కొన్ని ఏవీస్ వస్తున్నాయి, అవి చూసి ఇప్పుడు యోధా గురించి మరింతగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ. By covering routine, radiology and specialty services, Yoda has strong domain expertise with 30 well-experienced doctors from premier institutions and over 200 technical personnel with at least 1 decade of experience. Within a short span of 2 years, Yoda has served more than 1 million customers, thousands of doctors and hundreds of hospitals across India from Kashmir to Kanyakumari. To bring global standards in the quality of healthcare, Yoda is participating in external quality assurance with international agencies CDC, Atlanta, USA and Earndim, Netherlands. With a state-of-the-art infrastructure at the head office spanning 50
50,000 SFT spacious lab, 30 sample collection centers, and 4 regional centers. Yoda is expanding its footprints across India through a sales force of more than 60. Yoda is revolutionizing modern healthcare through a precision medicine product, DNA decoder, which uses AI to translate genetic data into actionable clinical insights in diagnosis, therapy, dietary intervention, physical endurance, and lifestyle modulation. This has the potential to unlock the full potential of each individual, thus improving the quality of life, reducing side effects associated with medication, improving response therapy, and minimizing hospitalization events. Yoda is bringing some more innovative products catering to the diagnosis and management of chronic diseases, specifically cancer and cardiovascular diseases. Yoda has saved many children from disability and death through the Yoda Sishu Samraksha panel, which helped in the early detection and intervention of metabolic disorders. Yoda Pharmacy and Clinic on a Call act in synergy. There's a small announcement అండి వెనకాల బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ సర్వ్ చేస్తున్నారు బ్రంచ్ హూఎవర్ వాంట్స్ టు హ్యావ్ ఈ స్టేజ్ వెనకాలే సర్వ్ చేస్తున్నారు యు ఆల్ కెన్ గో అండ్ జాయిన్